ఒక మనిషి సామాన్య ప్రజల కోసం పడిన 8 ఏళ్ల కష్టం వృధా అయిపోతుందా అంటే జరుగుతున్నవన్నీ చూస్తుంటే వృధా అయిపోతుందేమో అనిపిస్తుంది. మీలో ఎంతమందికి ఈ టాపిక్ మీద ఐడియా ఉందో నాకు తెలీదు. నేను చెప్తాను చాలా క్లియర్గా, ఎవరా మనిషి, ఏంటా కష్టం, ఏంటా కథ, ఇప్పుడు ఏం జరుగుతుందని చాలా డీటెయిల్గా చెప్తాను. చిన్నపిల్లల తల్లిదండ్రులనే కాదు, ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన విషయాలు. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు ఆనంద్ విస్. ఫస్ట్ మీరు ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో, అవేర్నెస్ వీడియో. ఖచ్చితంగా ఇది వెళ్ళాలి అందరికీ, అందరూ తెలుసుకోవాలి. మొత్తం విన్న తర్వాత అట్లీస్ట్ మీరు మొత్తం విన్న తర్వాత అనేది మాత్రం షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అలాగే దాంతోపాటు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ సబ్స్క్రైబర్స్ కౌంటే మన ఛానల్ వాల్యూ అని చెప్పింది. మీ ఒపీనియన్స్ని కూడా మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి. సరే, ఆ కథ గురించి తెలుసుకునే ముందు మీకు ఒక విషయం చెప్తా. ఓఆర్ఎస్ అంటే ఏంటి, ఓఆర్ఎస్ఎల్ అంటే ఏంటి, ఒక బేసిక్ ఒక ఐడియా ఇస్తా. దాని తర్వాత మీకు కథ చెప్తే మీకు అర్థమవుతుంది చాలా క్లియర్గా. సో ఓఆర్ఎస్ అంటే ఏంటంటే ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్. ఇది 20th సెంచరీలోనే దీని ఒక వండర్ డ్రగ్గా పిలుస్తూ ఉంటారు. మనకి మోషన్స్ అయినప్పుడు, ముఖ్యంగా చిన్నపిల్లలు కానీ ఎవరైనా సరే మోషన్స్ అయినప్పుడు కానీ, వామిటింగ్స్ అయినప్పుడు కానీ, బాడీ డీహైడ్రేషన్ గురైనప్పుడు మనల్ని ఆ డీహైడ్రేషన్ నుంచి కాపాడే ఒక సొల్యూషన్ డాక్టర్స్ జనరల్గా ప్రిస్క్రైబ్ చేసేది. ఇది ఒక WHO అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అప్రూవ్డ్ ఫార్ములాతో వస్తుంది. అది మెడిసిన్. సో అదేంటంటే రెడీ టు అవైలబుల్ డ్రింక్స్లో ఉంటుంది, శాచెట్స్లో ఉంటాయి. ఒక 4 grams 20 grams శాచెట్స్లో ఉంటాయి అనమాట. ఆ 4 grams మనం 200 ml లీటర్స్లో, 20 grams 1 లీటర్ వాటర్లో ఒకేసారి కలుపుకొని 24 hours గ్యాప్లో ఎప్పుడైనా తాగొచ్చు. 24 hours లోపల తాగాలి. నేను చెప్తున్నానని కాదు, మీరు కొనుక్కున్న తర్వాత దాని మీద ఉంటుంది, చదవండి. చదవటం వచ్చిన వాళ్ళు చదవండి, చదవటం రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ డాక్టర్ని అడగటం, ఇది ఎలా వాడాలి ఏంటిని అడిగి తెలుసుకోండి. ఖచ్చితంగా చదవండి లేబుల్స్ని. లేబుల్స్ చదవడం చాలా ఇంపార్టెంట్. అవుట్ ఆఫ్ ద టాపిక్ అని కదా నువ్వు పాయింట్ చెప్తాను. నేను ఏదో వీడియో చేస్తా, ఐ డ్రాప్స్ కోసం ఒక విషయం చెప్పా. దాని తర్వాత నాకు ఎన్ని మెసేజ్లు వచ్చినాయి, చాలామందికి అసలు తెలియదు అంట. ఏం చెప్పానంటే ఐ డ్రాప్స్ మీద ఎక్స్పైరీ డేటు 2 years 3 years అలా ఉంటుంది. కానీ దాని మీద ఇంకొక లైన్ రాస్తారు, ఏంటంటే ఒక్కసారి ఓపెన్ చేసిన తర్వాత వితిన్ 1 monthలో దాన్ని వాడాలి. అది రాసి ఉంటుంది. అది మనం చదవకుండా ఏంటంటే అది ఎక్స్పైర్ అవ్వదేమో అని చెప్పి ర్యాండమ్గా వాడాలి ఉంటారు. దానివల్ల ఐస్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో మనం ఖచ్చితంగా లేబుల్స్ చదవాలి. చాలామంది ఈ విషయాన్ని ప్రమోట్ చేస్తున్నారు కూడా. లేబుల్స్ చదవటం మాత్రం నేర్చుకోండి. అయితే ఇందులో ఏముంటాయంటే ఈ సోడియం, పొటాషియం, గ్లూకోజ్, బాడీకి అవసరమైన మినరల్స్ అంటారు, కెమికల్స్ అంటారు, అవి ఉంటాయి. సో ఇది మన హెల్త్కి ఉపయోగపడేది. ఈ ఓఆర్ఎస్ అనేది WHO అప్రూవ్డ్. మీరు ఏదైనా కొంటే దాని మీద ఉండాలి WHO అప్రూవ్డ్ ఫార్ములా అని చెప్పి ఖచ్చితంగా రాసి ఉంటుంది. అది ఓఆర్ఎస్. ముఖ్యంగా డీహైడ్రేషన్ అయినప్పుడు పిల్లలకు కానీ మనకు కానీ వామిటింగ్స్, మోషన్స్ లాంటివి ఉన్నప్పుడు ఇస్తారు. అయితే మార్కెట్లోకి ఇంకో డ్రింక్ వచ్చింది, చాలా ఏళ్ళు ఏంటంటే ORSL. అంటే ఓఆర్ఎస్కి ORSL అర్థం చేసుకోండి. దాని మీద కూడా ఎలా ఉంటుంది అంటే దాని బ్రాండింగ్, దాని మీద ఒక యాపిల్ బొమ్మ, అంటే అది ఒక హెల్త్ రిలేటెడ్, అంటే తాగితే మీకు బెనిఫిట్స్ అవుతాయి అన్న రిలేటెడ్గానే ఉంటుంది. ఇదేంటి అంటే ఇందులో షుగర్ ఉంటుంది. ఇది ఓఆర్ఎస్ లాంటిది కాదనమాట, డిఫరెంట్. ఇది ఒక హెల్త్ డ్రింక్. నేను ఏ బ్రాండ్ని తక్కువ చేసి మాట్లాడను, కానీ ఇది ఒక హెల్త్ డ్రింక్. అయితే ఏం జరిగిందంటే ఓవర్ ద టైము ఎవరైనా వెళ్ళి ఓఆర్ఎస్ అని అడిగితే ఓఆర్ఎస్ఎల్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇది ప్రతి చోట దొరకడం మొదలుపెట్టింది, మెడికల్ షాప్లో, హాస్పిటల్స్లో, ప్రతి చోట. సో ఎవరైనా ఓఆర్ఎస్ అని అడిగితే ఓఆర్ఎస్ఎల్ ఇచ్చేసేవాళ్ళు. ఇక్కడ ఇంకొక కమర్షియల్ ఎలిమెంట్ కూడా ఉందిలేండి. అంటే అక్కడ వచ్చే మార్జిన్, ఓఆర్ఎస్ అమ్మినప్పుడు వచ్చే మార్జిన్ కన్నా ఓఆర్ఎస్ఎల్ అమ్మినప్పుడు వచ్చిన మార్జిన్ షాప్ వాళ్ళకి కొంచెం ఎక్కువ. అదే పెట్టుకున్నారా లేదంటే వాళ్ళకి సరైన అవగాహన లేదా ఏంటన్నది ఇంకా వాళ్ళకే తెలియాలి. కానీ సో ఓఆర్ఎస్ బదులు ఓఆర్ఎస్ఎల్ ఇచ్చేసేవాళ్ళు. ఎవరికైతే ఈ డీహైడ్రేషన్ అంటే ఈ మోషన్స్, వామిటింగ్స్ ఇలాంటివి ఉన్నాయో వాళ్ళు ఓఆర్ఎస్ బదులు ఆ టైంలో ఓఆర్ఎస్ఎల్ తాగితే ఈ షుగర్ ఇవన్నీ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఆ సిమ్టమ్స్ ఇంకా వర్స్ట్గా అయిపోయాయి. కొన్ని కేసెస్లో అవి డెత్ వరకు కూడా మనల్ని తీసుకెళ్ళిపోతాయి. ఎంతమంది చనిపోయారు ఏంటి అన్నది లెక్కలు ఎక్కలు ఎవరికి తెలియదు. కానీ అది చాలా అంటే చాలా సివియర్గా మనల్ని డ్యామేజ్ చేస్తుంది. సో ఇది ఒక ఓఆర్ఎస్ వర్సెస్ ఓఆర్ఎస్ఎల్ మధ్యలో ఉన్నది. అయితే దీని మీద జనాలకు ఒక సరైన అవగాహన కోసం లేంటి ఇలాంటివి ఉండకూడదు అని చెప్పి ఒక మనిషి, ఒక డాక్టరు ఆల్మోస్ట్ ఒక ఉద్యమాన్ని నడిపించారు. ఆవిడ ఎవర్రా అంటే డాక్టర్ శివరంజని గారు, చిన్నపిల్లల డాక్టరు. ఆవిడ 8 ఏళ్ల నుంచి దీని మీద పోరాడుతూనే ఉన్నారు. మల్టిపుల్ టైమ్స్ ఆవిడ గెలిచాను అనుకున్నారు, కానీ మల్టిపుల్ టైమ్స్ ఆవిడకి ఎదురు దెబ్బలు తగిలి అయినా కూడా గివప్ అయ్యకుండా ఆ యుద్ధాన్ని ఆపకుండా ఆవిడ చేస్తూనే ఉన్నారు. నిజంగా ఇలాంటి వాళ్ళని మనం ఫాలో అవ్వాలి.
మనకి ఎంతసేపు వైరల్ వీడియోస్, కాంట్రవర్సీస్ ఇలాంటివి వెళ్తాయి కానీ అలాంటి వాళ్ళకే మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉంటారు కానీ ఇలాంటి వాళ్ళు ఏం చెప్తున్నారు, దేని మీద ఫైట్ చేస్తున్నారు, ఏం జరుగుతుంది, ఇలాంటివి మనం తెలుసుకోవడంలో చాలామంది వెనకబడతాం. నేను ఏదైనా కాంట్రవర్షియల్ టాపిక్ మీద పెడితే నాకు మంచి వ్యూస్ వస్తాయి. ఇలాంటి చేసినప్పుడు ఖచ్చితంగా రావు. లైకులు కొట్టేవాళ్ళు ఉండరు, షేర్లు కొట్టేవాళ్ళు ఉండరు, తెలుసు నాకు. కానీ చూసే కొంతమంది అయినా దీని గురించి తెలుసుకోవాలి. ఈ ఉద్యమంలో నేది కూడా చిన్న పాత్ర, కనీసం ఒక 10 మంది అవగాహన లేని వాళ్ళకి అవగాహన కల్పిస్తానని చేస్తుంది. అయితే మేడం ఏం చేశారంటే 8 years అంటే ఆల్మోస్ట్ ఒక 2018, 2021 ఆ టైంలో దీని మీద ఈ WHO గైడ్లైన్స్ మీద కానీ ఓఆర్ఎస్ అంటే ఏంటి, ఓఆర్ఎస్ఎల్ అంటే వీటి మీద అవగాహన కల్పిస్తా సోషల్ మీడియాలో పోస్టులు చేయటం, జనాలకు వీటి గురించి చెప్పటం, ఇవన్నీ ఒక ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఉద్యమం అనుకోండి. ఇవన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. దాంతోపాటు ఆవిడ ఏం చేశారంటే అంటే జస్ట్ సోషల్ మీడియాకి ఆవిడ పరిమితం అవ్వాల. FSSAIకి లెటర్ రాశారు. ఇవన్నీ ఈ ఓఆర్ఎస్ఎల్ అనేది డ్రగ్ కాదు, ఎనర్జీ డ్రింక్ కాబట్టి అది మెడికల్ దానికి వెళ్ళకుండా ఈ FSSAI వాళ్ళకి వస్తుంది. ఈ సగం మన దరిద్రాలకు చెప్పాలంటే అలాంటి కామెంట్ చేయకూడదో తెలియదు. ఇవన్నీ చేయటం వల్ల ఈ వీడియో ఉంటుందో లేదో కూడా నాకు తెలియదు. సగం దరిద్రాలకు మనకు పడే సగం దరిద్రాలకు వీళ్ళే కారణం. ఏది పడితే అది అప్రూవ్ చేస్తూ ఉంటారు. FSSAI వాళ్ళకి, CDSCO వాళ్ళకి, హెల్త్ మినిస్ట్రీకి, వీటన్నిటికీ రాశారు లెటర్స్. ఇది కరెక్ట్ కాదు, ఇది మిస్లీడింగ్గా ఉంది, ఓఆర్ఎస్ ప్లేస్లో ఓఆర్ఎస్ఎల్ అని ఉండటం ఖచ్చితంగా మిస్లీడింగ్గా ఉంది, చాలామంది తెలియక తీసేసుకుంటున్నారు, చాలామంది ఇటు నమ్ముతున్నారు, ఇది మీరు తీసేయండి అన్న విధంగా రాశారు. చివరికి తెలంగాణలో 2022లో హైకోర్టులో పిల్ కూడా వేశారు. జస్ట్ సోషల్ మీడియాకే పరిమితం అవ్వాల, వాటికి సంబంధించిన ఆర్గనైజేషన్స్కి రాశారు. చివరికి అది జరగట్లేదని చెప్పి కోర్టులో కూడా వేశారు. అయితే సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ నుంచి FSSAIకి ఫైనల్గా వచ్చింది. ఇది ఒకసారి చూడండి, ఏంటో ఇది రాశారు, ఒకసారి మీరు చూడండి, దీన్ని చూడండి అంటే 8th April 2020లో ఒక ఆర్డర్ వచ్చింది. ఏంటంటే ఓఆర్ఎస్ అనే వర్డ్ ఇలా వాడకూడదు, మిస్లీడింగ్గా ఉందని వాళ్ళు అగ్రీ చేస్తా, వాడకూడదు, ఇది తప్పుదారి పట్టిస్తున్నట్టేనే ఉందన్నారు. ఇది రాగానే మేడం ఖచ్చితంగా నేను గెలిచాను అని అనుకుని ఉంటారు. నాకు అప్పటికి ఈ విషయాల మీద ఐడియా లేదు. టు బి ఫ్రాంక్, నేను చాలా వీటికి దూరంగానే ఉన్నా. డే టు డే సోషల్ మీడియా వాడుతూ ఉంటేనే కదా మనకు కొత్త కొత్త తెలుసుకునే ఉండేది. ఈ మధ్య కాలంలోనే నాకు ఎక్కువ యూటిలైజేషన్ ఉన్నది. సో నాకు అప్పుడు తెలియదు, నేను రీసెర్చ్ చేసుకుని తెలుసుకున్నవి అన్నీ. సరే, నాకు తెలిసి ఆవిడ గెలిచాను అని అనుకుని ఉంటారు. ఏం జరిగిందో తెలియదు కానీ అదే ఇయర్ ఒక 3 months తర్వాత జూలై 14th మళ్ళీ ఇంకొక ఆర్డర్ వచ్చింది. ఏమొచ్చిందంటే లేదు ఉండొచ్చు ఓఆర్ఎస్ అని మీరు అమ్ముకోండి, కాకపోతే రాయండి దాని మీద ఏంటి అంటే ఇది ఓఆర్ఎస్ కాదు, ఇది WHO అప్రూవ్డ్ ఓఆర్ఎస్ కాదని రాయండి అని చెప్పారు. చాలా చిన్న లెటర్స్తో ఎక్కడో వెనకాల కింద ఆ లైన్ వాళ్ళు రాశారు. మనం అసలు మామూలుగానే లేబుల్స్ చదవం, ఎవరికి కావాలి, పైగా ప్రతి చోట ఓఆర్ఎస్ రూపంలో సెల్ అవుతూనే ఉంది. ఇప్పుడు దాన్ని తెరిచి ఎవడం చదివితే సిచ్యువేషన్లో ఉంటారా? ఉండరు. అసలు ఇలాంటిది ఒకటి మిస్లీడింగ్గా ఉందని అగ్రీ చేసినప్పుడు దాన్ని బ్యాన్ చేయొద్దు, కానీ రిస్ట్రిక్ట్ చేయకుండా దాన్ని మళ్ళీ ఎలాగా చేసుకోండి లేదా రాయండి అంటే ఎవరు చదువుతారు, ఎవరికి కనిపిస్తుంది, ఎవరికి తెలిసిద్ది, దాన్ని ఎవరు అడ్వర్టైజ్ చేస్తారు, ఇంకో ఇట్లా ఉందని చెప్పి ఎవరికి కావాలి? ఇప్పుడు అమ్ముకునేవాడు అది మంచిదని చెప్పి అడ్వర్టైజ్ చేసుకుంటాడు, దానికి వ్యతిరేకం పోరాడు. ఇప్పుడు వాళ్ళు అన్ని కోట్లు పెట్టి వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తే మనం పెట్టి చేయలేం కదా. కానీ ఈ 3 నెలల గ్యాప్లో ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అదే తెలుసు మనందరికి ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి. దాని తర్వాత మళ్ళీ ఆవిడ ఫైట్ అనేది కొనసాగించారు. ఇంక తప్పదు, కొనసాగిస్తూనే ఉన్నారు. ఇందులో సెలబ్రిటీస్ మీద కూడా ఆవిడ ఫైట్ చేశారు. ఏం జరిగిందో చెప్తున్నాను. కానీ ఈవిడికి ఆ టైంలో ఆవిడ వర్క్ చేసే అసోసియేషన్, ఇది అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అసోసియేషన్ ఏదో ఉంటుంది అనుకుంటాను నాకు తెలిసి, అందులోంచి కూడా ఆవిడకేం పెద్ద మద్దతు రాలా. ఆవిడ ఒక ఇంటర్వ్యూ లేదా లైన్ చెప్పారు దీనికోసం. సో దీని తర్వాత ఏమైందంటే వాళ్ళు ఇంకా అగ్రెసివ్గా ఓఆర్ఎస్ఎల్ ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశారు, సెలబ్రిటీస్ని పెట్టి. ఎవరా సెలబ్రిటీస్? మన దరిద్రానికి మనకున్నది ఈ టీవీ సీరియల్ చేసేవాళ్ళు, ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే ఐఎమ్ సారీ, ఈ ఇన్స్టాగ్రామ్ సెలబ్రిటీస్ వీళ్ళే. ఎగ్జాక్ట్లీ ఎప్పుడంటే ఇది లాస్ట్ ఇయర్ మనం బెట్టింగ్ యాప్స్ మీద కానీ వేరే వాటి మీద కానీ ఫైట్ చేస్తున్న టైంలోనే జరిగింది. ఇది కూడా ఆవిడ వీటి మీద ఫైట్ చేస్తూ ఉన్నారు. నాకు వస్తూ ఉండే రీల్స్, నేను పేర్లు తీసుకొని కానీ వాళ్ళందరూ పరిగెత్తి అలసిపోయారా, ఇంకోండి ఇది తాగండి అని చెప్పి తాగేయటం, వచ్చేసింది ఎనర్జీ అని చెప్పి మళ్ళీ పరిగెత్తడం అన్న విధంగా. మీరు అలసిపోతే, డీహైడ్రేట్ అయిపోతే ఇంకోండి మీకు తక్షణమే మీకు అసలు రిలీఫ్ ఇస్తుంది అని చెప్పి దాన్ని ప్రమోట్ చేశారు. దాని మీద ఓఆర్ఎస్ఎల్, ఇంకో అలసిపోవటం, డీహైడ్రేట్ అవటం, ఇలాంటి వర్డ్స్ వాడటం వల్ల ఏంటంటే అది ఇంకా మిస్లీడింగ్ అయిపోయింది, ప్రతి చోట దొరకడం స్టార్ట్ చేసింది. ఆవిడ దీన్ని చాలా ఎండగట్టారు. ఎంత ఎండగట్టారంటే దీన్ని అక్కడి నుంచి ఫాలో అవుతా ఉన్నా. మాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ షాప్ ఉంది, హాస్పిటల్ పక్కనే ఉంటుంది, వాళ్ళు ఇది అమ్ముతూ ఉండేవాళ్ళు ఓఆర్ఎస్ఎల్ అని చెప్పి. వాళ్ళకి తెలియదు, వాళ్ళు అంత ఎడ్యుకేటెడ్ కాదు. హాస్పిటల్ నుంచి ఎవరన్నా వచ్చి ఓఆర్ఎస్ ఉందా అని అడిగితే ఉందని చెప్పి ఇచ్చేవాళ్ళు. నేను చూసినప్పుడు చెప్పా, ఇది అది కాదు మీకు తెలుసా అంటే తెలియదు అన్నారు.
ఓఆర్ఎస్ అని వేరేది ఉంటుంది అంటే అది వీళ్ళు అమ్మడానికి అరుగులు కాదు, ఎందుకంటే వీళ్ళది ఫార్మా కాదు కదా. సో అరుగులు కాదు, పైకి దమ్మితే ఎక్కువ లాభాలు వస్తాయి. కానీ నేను వాళ్ళని ఎడ్యుకేట్ చేశాను. నిజంగా ఆవిడే నాకు ఇన్స్పిరేషన్ ఈ విషయంలో. ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళు మారారు. నాకు తెలిసిన వాళ్ళు లేండి, అది వేరే విషయం. మారి దాన్ని అమ్మడం స్టాప్ చేశారు. వాళ్ళకి లాభాలు పోయినాయి. అయినా నేను చెప్పా, ఒక్క ప్రాణం మీకు తెలియదు, యాక్చువల్గా పోయిందో లేదని కూడా మీకు తెలియదు. ఎందుకంటే ఎవడు వచ్చి మిమ్మల్ని అడగడు, బ్లేమ్ చేయడు, ఎవరికి తెలియదు. మోషన్స్ అవుతున్నాయి, తాగారు, వరుస అయిపోయినాయి, ఇంక మన కర్మ ఇంతే అనుకుంటారు పిల్లల తల్లిదండ్రులు చాలామంది. అవగాహన లేని వాళ్ళు కదా అనుకుంటారు. కానీ మీకు తెలియకుండా అలాంటి జరిగితే అది కర్మ రూపంలో ఎలా వెంటాడుతుంది. పోనీ తెలిసి వచ్చి మనకు చెప్తే మనం తీసుకోగలమా? లైఫ్ టైం దాన్ని మనం మోయగలమా? మారారు, సింపుల్ వర్డ్స్లోనే మారిపోయారు, దాన్ని ఆపేశారు. కానీ ఇలా ప్రతి ఒక్కళ్ళు మార్చగలమా? మార్చలేం కదా. మనుషులు అంటే ఏంటి, డబ్బు కోసం చేసేవాళ్ళు అందరూ. సో వాళ్ళకి లాభం వస్తున్నాడు మారుతారా? మారు. కానీ ఆవిడ ఈ ప్రమోషన్స్ వాటి మీద ప్రమోట్ చేసే వాళ్ళ వీడియోలు కూడా పెట్టి కొంచెం గట్టిగానే దాని మీద పోరాడారు. ఫైనల్గా ఏమైందంటే అక్టోబర్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అక్టోబర్ 2025లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. మీరందరూ ఇది కూడా తెలుసుకొని ఉంటారు. తమిళనాడులోని ఒక ఫార్మాసిటికల్ కంపెనీలో ఒక స్కాండిల్ ఏంటంటే, ఒక కంటామినేటెడ్ కాఫ్ సిరప్ అక్కడ తయారైంది. మధ్యప్రదేశ్లోనూ రాజస్థాన్లోనూ ఆల్మోస్ట్ 23 నుంచి 25 మంది పిల్లల చావుకు కారణమైంది. ఒక కాఫ్ సిరప్ కంటామినేట్ అయిపోయి. దాని తర్వాత ఇవి కొంచెం గట్టిగా ఫైట్ చేశారు. ఇలాగే ఒక మాస్ ఏదైనా ఒక ఇన్సిడెంట్ అయ్యే వరకు కూడా మీరు కళ్ళు తెరుచుకోరా అని చెప్పి సోషల్ మీడియాలో ఇప్పుడు కొద్దిగా గలం ఎక్కువ గట్టిగా ఇప్పారు. ఆ టైంలో ఇన్సిడెంట్ అవ్వటం, ఆవిడ గలం ఎత్తడం, చాలామంది ఆ ఇన్సిడెంట్ చాలామంది ఇది అవ్వటం, డిస్టర్బ్ అవుతుందో చాలా సపోర్ట్ వచ్చింది. వచ్చి నేషనల్ లెవెల్లో పెద్ద ఇష్యూ అయిపోయింది. విత్ ఇన్ డేస్లో October 15 ఆ టైంలో ఒక ఆర్డర్ వచ్చింది. ఏంటంటే ఇంకెక్కడ FSSAI నుంచి వచ్చింది, ఇంకెక్కడ ఎప్పుడు కూడా ORS అని చెప్పి ఎక్కడ వాడకూడదు, దాన్ని అమ్మకూడదు అని చెప్పి వచ్చింది. నాకు ఎప్పటికీ ఆవిడ రీల్ గుర్తుంది, మీకు కూడా ఇక్కడ వేస్తాను. We have won it. The newspaper reported the 1410 order. That wasn't clear. And it said ORS can be used. But they have given a clarification today and we have won it. They can not only not use ORS, they cannot sell it from today, right now from... ఆవిడ చాలా ఎమోషనల్ అయ్యారు. ఆవిడ గెలిస్తే నేను గెలిచానన్న ఫీలింగ్ వచ్చింది ఆ రోజు. నేను ఎమోషనల్ అయిపోయి ఆవిడని చూసి. ఎందుకంటే ఆవిడ ఎంతో కష్టపడ్డారు. అదంతా అప్పుడు నేను ట్రాక్ చేసుకుంటూ వస్తున్నా, ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పి. ఎందుకంటే మనం కొన్ని అంశాల మీద ఫైట్ చేస్తాం కాబట్టి తెలుసు ఎలా ఉంటుంది, ఆ పెయిన్ ఎలా ఉంటుంది అన్నది మనకు కూడా తెలుసు. చెప్తాను నేను ఆవిడ కోసం లాస్ట్లో మొత్తం. అయితే ఆవిడ దానికోసం ఆనందపడ్డారు కూడా. మొత్తానికి మనం గెలిచాం అని చెప్పి. నేను కుదిరితే ఇక్కడ వేస్తాను చూడండి. కొన్ని డిస్ప్లే చేయాలంటే యూట్యూబ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అబ్బా, తలకాయ నొప్పి. అసలు చాలా వీడియోలు నాకు సగం మీకు తెలుసలేదు మానిటైజ్ అవ్వట్లేదు ఈ ఛానల్లో, అన్నీ రిస్ట్రిక్టెడే. అదే మన దరిద్రం. అయితే అది జరిగిన తర్వాత ఏదైనా సరే మళ్ళీ కొన్ని రోజులే అక్కడ ఇంకో ట్విస్ట్. అదేంట్రా అంటే 150 కోట్లు విలువ చేసే సరుకు ఉంది ఇంకా వాళ్ళ దగ్గర, ORSLవి. సో దాన్ని అమ్ముకోనివ్వండి అని చెప్పి వాళ్ళు పర్మిషన్ అడిగారు. అరే ఒక పక్క మనం ఇది తప్పు అని డిసైడ్ చేసిన తర్వాత మళ్ళీ ఎలా ఇస్తాం పర్మిషను? మళ్ళీ ఇప్పుడు పోరాటం సాగింది. మళ్ళీ హైకోర్టులో, ఢిల్లీ కోర్టులోనే అక్కడ కేసేసారు. కేసేసి ఢిల్లీ నుంచి కోర్టు నుంచి తీర్పు తెచ్చుకున్నారు. అది ఇంకెప్పుడు అమ్మకూడదు అంటే, అది ORSL కింద అమ్మకూడదు, ఇంకేది మీరు అమ్మకూడదు అని చెప్పి. కానీ దరిద్రం ఏంటి తెలుసా, ఇప్పటికి ఈరోజు నేను ఇందాక చెక్ చేశాను, ఆ బిగ్ బాస్కెట్లోనే అక్కడ ORSL దొరుకుతుంది. మన దరిద్రం అది. తెలియదా బిగ్ బాస్కెట్ వాళ్ళకి? తెలుసు. ప్రతి ఒక్కడికి వ్యాపారమే, వాడికి జరిగేదాకా కూడా తెలియదు, అది తీసుకోరు అంతే. సో అది కూడా ఇంకెక్కడ చేయకూడదు అంటే దాన్ని కూడా ఆవిడ గెలిచారు. చాలా చోట్ల ఉంది. కానీ స్టిల్ ఇప్పుడు ఏమైంది, గెలిచాం కదా అయిపోయింది కదా అంటే అవ్వల. కార్పొరేట్ డబ్బులు సంపాదించే వాళ్ళు, బాగా డబ్బులు ఉన్న వాళ్ళు, అదేదో సినిమాలో చెప్పినట్టు కాదు లేదు అని అనటానికి ఇష్టపడరు వాళ్ళు. 150 కోట్లు సరుకు ఉంది కదా, దాన్ని ఎట్టోట అమ్మాలి. అలాగే వాళ్ళకి ఇన్ని రోజులు జరిగిన వ్యాపారం దాన్ని వదిలేసుకుంటారా? వదిలేసుకోరు. ఏం చేశారా అంటే వాళ్ళు ఈ ORSLని కొత్త రూపంలో తీసుకొస్తున్నారు. అదేంట్రా అంటే ERZL, మా తెలుగు మీడియాలో Z అంటారు, మీ ఇంగ్లీష్ మీడియాలో Z అంటారు అనుకుంటా. ERZL అని చెప్పి ఒకటి, ఇది కొత్తది. మరి పాత సరుకు ఉంది కదా, దాన్ని ఏం చేశారంటే రీబ్రాండింగ్ చేశారు. దాన్నే రీబ్రాండింగ్ చేసి ERZL కింద అమ్ముతున్నారు. అందులోనే కొత్త ఫార్ములా కూడా ఇన్వెంట్ చేసినట్టున్నారు, ఎక్స్ట్రా ఆర్టిఫిషియల్ షుగర్ ఏదో యాడ్ చేసినట్టున్నారు. అది ఇంకా దరిద్రం చెప్పాలంటే. దాని గురించి నాలాంటి వాళ్ళు కన్నా మేడం గారు చెప్తారన్నమాట. ఆవిడ రీల్స్ మీరు చూస్తే మీకు అర్థమైంది. అయితే ఇక్కడ ఇంకోటి కూడా చేశారు వీళ్ళు. మేడం గారు దీనికి కూడా ఆనందపడ్డారని అప్పుడు అనుకున్నా, ఏదైంది దీనికి ఆనందపడ్డారని చెప్పి. ఏంటంటే ఇదే కంపెనీ వాళ్ళు ORS కూడా లాంచ్ చేశారు.
దానికి కూడా సంతోషం ఫీల్ అయ్యారు. ఓకే, ఓఆర్ఎస్ వస్తుంది, ఇది ఆగిపోద్దేమో అన్న విధంగా అనుకుని ఉంటారు నాకు తెలిసి. దాన్ని ఎట్ట తీశారు తెలుసా? ఆ ప్యాకేజింగ్ పైన ఓఆర్ఎస్ఎల్ అంటుంది, ఓఆర్ఎస్ అని అంటుంది. అదేదో స్టేట్ బ్యాంక్ వారి సౌజన్యంతో మీ ఇల్లు కట్టుకున్నాం అన్నట్టు, స్టేట్ బ్యాంక్ వారి సౌజన్యంతో ఈ ఆటో కొనుక్కున్నాం అన్నట్టు, ఓఆర్ఎస్ఎల్ వారి సౌజన్యంతో ఓఆర్ఎస్ అన్నట్టు ఉంటుంది. అది మిస్లీడింగే కదా. అది ఆ ఈఆర్జీఎల్ కూడా ఎలా ఉంటుంది తెలుసా? ఈఏమో అంటే బ్రాండింగ్, ఈఏమో ఓలాగా, ఆర్ ఇంకా కామను, ఆ జెడ్ ఆ జీ ఏమో ఎస్ లాగా, ఆ షేపు ఖచ్చితంగా మిస్లీడే. మళ్ళీ దాని ఫోటో, ఆ బ్రాండింగ్ ఫోటో ఆ బాక్స్ మీద, ఆ టెట్రా ప్యాకెట్ మీద, అది చూస్తే ఏది ఓఆర్ఎస్ఎల్, ఏది ఏందో, ఏది ఎనర్జీ డ్రింకో, ఏది హెల్త్ వస్తే వాడాలో అన్నది కొద్దో గొప్ప అర్బన్ పాపులేషన్ కానీ తెలిసిద్ది, కానీ రూరల్ పాపులేషన్ మాత్రం అసలు తెలియదు. ఇన్ని రోజులు ఓఆర్ఎస్ఎల్ అలవాటు అయిన వాళ్ళకి అసలు తెలియదు. అగైన్ అండ్ అగైన్ మళ్ళీ మనం అదే లూప్లోకి, అంటే ఎఫ్ఎస్ఎస్ఏ వాళ్ళు దీన్ని లాంచ్ చేయబోతున్నట్టు అఫీషియల్గా ఏదో వెబ్సైట్లో కూడా పెట్టారు, ఆవిడ రీల్లోనే చూశాను నేను. ఆవిడ మళ్ళీ దీనికోసం బాధపడుతున్నారు. అంటే అగైన్ అండ్ అగైన్ ఎఫ్ఎస్ఎస్ఏ వాళ్ళకి తెలిసి కూడా ఏం ఫుడ్ స్టాండర్డ్స్ ఏంటో, ఏం అథారిటీ నాకు అర్థం కావట్లేదు, కానీ మళ్ళీ దీన్ని ఎట్టా అప్రూవ్ చేశారు? అసలు ఏం జరుగుతుంది? అధికారులే అలా ఉన్నారా, లేదంటే వేరేది ఏమైనా, అంటే పైన అధికారులు పైన అలా ఉన్నారా, ఏంటన్నది ఏది తెలియట్లా. ఆవిడ మళ్ళీ రీల్ పెట్టి ఆవిడ బాధపడతా ఉన్నారు, నేను ఒక్కదాన్ని చేస్తే సరిపోదు, అందరూ తల చెయ్యాలి అయ్యి అని చెప్పి. నేను మీకు ఒక విషయం చెప్తాను, ఏంటంటే ఈ ఫైట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అసలు సింపుల్ కాదు. కొంతమందికి అస్సలు సింపుల్ కాదు. ఆవిడ ఒక పెద్ద డాక్టర్, ఆవిడికి దీనివల్ల రూపాయి ఉపయోగం లేదు. అట్లీస్ట్ నేనైనా దీని మీద వీడియో చేస్తే నాకు కొన్ని వ్యూస్ వచ్చినాయి అనుకోండి, ఎంతో కొంత రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఆవిడికి దీని మీద రూపాయి ఉపయోగం లేదు. అయినా ఆవిడ 8 ఏళ్ళ నుంచి పోరాడుతూనే ఉన్నారు. ఎవరైనా అరే ఫాలోవర్స్ వస్తున్నారు కదా అంటే, ఆవిడ ఇది చేయకుండా నార్మల్గా చిన్నపిల్లలకు సంబంధించిన ట్రిక్స్ చెప్పినా కూడా ఆవిడకి ఆ ఫాలోవర్స్ వస్తారు. ఉద్యమాలు చేయటం అన్నది ఈజీ కాదు మామ. మన సొంత టైము, మన డబ్బులు, మన ఎఫర్ట్స్ ఎన్ని పెట్టి చేయాలి. ఇంత పెట్టి చేసినా కూడా ఒక శత్రువుని, ఒక పెద్ద శత్రువుని, కార్పొరేషన్ ఢీ కొడుతున్నప్పుడు పెద్ద శత్రువుని, ఎంత మెంటల్ స్ట్రెస్, ఆవిడకి ఎన్ని బెదిరింపులు వచ్చి ఉంటాయంటారు. ఆవిడ ఎక్కడ దొరికిద్దా అని చెప్పి ఎంత ఎదురు చూస్తుంటారు. ఆవిడ పోనీ ఇరికిద్దామని చెప్పి ఏమేమి ట్రైల్ చేసి ఉండుంటారు. పర్సనల్గా ఆవిడకి ట్రెత్తేనా, పర్సనల్గా ఆవిడకి ఇది ఉంది, ప్రొఫెషనల్గా ఇది ఉంది. ఎక్కడైనా చిన్న దొరికితే దాన్ని ఎంత పెద్ద చేస్తారు. ఇంకో ఆవిడకి ఇలాంటివి ఉన్నాయి కాబట్టి ఇలాంటి ఉద్యమాలు చేస్తున్నారు, ఇలాంటివి ఉన్నాయి, ఆవిడకి ఫేమ్ రావాలని ఉందో, లేంటి ఇలా చేస్తే ఎక్కువ పేషెంట్లు వస్తారనో ఏదో ఒకటి పెడతారు. ఏదో ఒకటి డబ్బుల కోసం చేస్తున్నారనో. ఉద్యమాలు అన్నది ఈజీ కాదు. అయినా ఆవిడ కష్టపడి 8 ఏళ్ల నుంచి దాని మీద చేస్తూ ఉన్నారంటే ఆలోచించండి. నాకేమనిపించిందంటే, అట్లీస్ట్ నేనేదో వైరల్ వీడియోస్ ఏదో చేసి దీని మీద చేస్తే ఎంతమంది చూసినా అందులోంచి కొంతమందేనా ఫైట్ చేస్తారన్న హోప్ నాకు అంత లేదు, కానీ అట్లీస్ట్ వాళ్ళకి ఒక అవగాహన, ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తే, దాని జోలికి వెళ్ళకుండా, అంటే డిఫరెన్స్ తెలిస్తే, వాళ్ళు 10 మంది తెలిస్తే వాళ్ళ నుంచి ఒకళ్ళిద్దరికో అట్లాగే ఒక అవేర్నెస్ క్రియేట్ అయ్యిద్దన్న చిన్న స్వార్థం. నేనేం హెల్ప్ చేయగలను ఆ వీడియో చూసిన తర్వాత? నాకంటూ ఒక అవకాశం ఉంది కాబట్టి, ఒక కెమెరా, ఒక ఛానల్, ఒక 20,000 మంది ఆడియన్స్ ఉన్నారు కాబట్టి 20,000 30,000 మంది చూసినా వాళ్ళకు ఒక అవేర్నెస్ అయినా క్రియేట్ చేయగలుగుతాను అని చెప్పి. అలాగే మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి చాలా దరిద్రాలను ఫాలో అవుతూ ఉంటాం, తెలియదు మనకి. ఈ కూపన్స్ అని, బెట్టింగ్ హ్యాబిట్స్ అని, లేదంటే ఇక నిబ్బి అని, ఏ ఒకటి లక్షల్లో వ్యూస్ ఫాలోవర్స్ ఉంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు మనం ఫాలో అవ్వం. సజ్జనార్ గారు ఏంటి, మేడం గారు, శివరంజని గారు, ఇలాంటి వాళ్ళు మనం ఫాలో అవ్వం. కానీ యాక్చువల్గా మనం ఫాలో అవ్వాల్సింది ఇలాంటి వాళ్ళని. ఇలాంటి వాళ్ళని ఫాలో అయితే, అంటే సోషల్ మీడియా ఎందుకుంది అని ఇంకొక రీజన్ మనం ఎత్తుక్కుంటే ఇదే రీజన్. ఇలాంటి వాళ్ళని ఫాలో అయితే మనకు కొన్ని విషయాలని తెలుస్తాయి, ఏది మంచి ఏది చెడు అని తెలిసిద్ది. నాలెడ్జ్ మనకు వచ్చేది ఇక్కడి నుంచే. ఎంతసేపు సోషల్ మీడియా ఎంటర్టైన్మెంటే కాదు, ఇది ఒక నాలెడ్జ్ హబ్ కూడా. నాలెడ్జ్ చాలా వస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లల తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను ఇంతకుముందు ఒక డాక్టర్ని ఫాలో అయ్యేవాడిని. ఆయన అడిగి తిప్పి ఇంజక్షన్లు చేస్తున్నాడు. ఆయన కూడా ఏదో ప్రోడక్ట్ ప్రమోట్ చేశాడు, అది చిన్నపిల్లలకి రాంగ్ ప్రోడక్టే. నేను షాక్ అయినా. ఆవిడ వీడియోస్లో చూసింది, ఎక్కడో ఆవిడ చెప్పిన ఒక సెమినార్లో అక్కడ చూసాను నేను. అలా ఉన్నాం అంటే ఏంటి కూడా తెలియదు. నేను ఎవరిని బ్లైండ్గా ట్రస్ట్ చేయమని చెప్పను, కానీ అట్లీస్ట్ మీరు ఫాలో అయితే కొంతమందిని, మీకు లేబుల్స్ అవ్వటం అట్లీస్ట్ ఓవరాల్గా తెలుస్తుంది. షుగర్ ఉండటం వల్ల ఏంటి నష్టం, చిన్నపిల్లలకి ఏంటి అన్నది. అంటే నాకు కిడ్ నేను ఇంకా గట్టిగా ఫాలో అవుతూ ఉంటాను కాబట్టి తెలుస్తూ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు ఫాలో అవ్వండి.
దీని మీద మీ లెవెల్లో మీరు ఏదైనా ఫైట్ చేయగలిగితే ఫైట్ చేయండి, మీ సపోర్ట్ని తెలియజేయండి, డిఫరెన్స్ అర్థం చేసుకోండి. ఇప్పటివరకు వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.